ఓరోకు ఆస్ట్రేలియాతోని మనోళ్ళు ఆడుతున్న క్రికెట్ ఆటల దుమ్ము లేపుతుర్రు. అటీటయ్యి ఒక మ్యాచ్ ఓడిపోయారు గాని ఇంకా 2 మ్యాచ్లలో ఆస్ట్రేలియాను చిత్తు చేసిర్రబ్బా. మళ్ళా శనివారం నాడు ఆఖరి T20 ఆట ఉంటది. అది కూడా గెలిస్తే ఇక సిరీస్ మనకే. మొగోళ్ళు ఇట్లా ఆడుతుంటే అటు ఆడోళ్ళ ఆటల ఏకంగా దునియా కప్పే పట్టుకొచ్చిర్రు మనోళ్ళు అన్నట్లు మన తెలుగు క్రికెటర్లు తెలుగు గడ్డ మీద దిగిర్రు. వాళ్ళ ముచ్చట్లేంటి అరుచుకొనొద్దాం పార్రి. హైదరాబాద్ కు అరుంధతి రెడ్డి, ఆంధ్రకు శ్రీచరణి ఇద్దరు ఎవరి జాగల కాళ్ళు వచ్చిర్రు. దునియా కప్ గెలిచాక మొదటిసారి శ్రీచరణి అంబడి మిథాలీ రాజ్ కూడా ఉంది. హైదరాబాద్ శంషాబాద్ గాలి మోటార్ల డిపోలా గిట్ ఎదుర్కొన్నారు అరుంధతి రెడ్డిని. ఆడపిల్లలు దునియా కప్పు కొట్టిన జట్టులో మన తెలంగాణ బిడ్డ అరుంధతి రెడ్డి కూడా ఉన్నదన్నట్టు. తెలంగాణ ఆటల సంఘం చైర్మన్ శివసేనారెడ్డి, ఎండి సోని బాలాదేవిలు చెల్లబట్టలు కప్పి పూలగుత్తి చేతిలో పెట్టి మస్తు తాలింపు చేశారు. ఆడంక చిన్న సీఎం బట్టి సార్లు కలిస్తే ఆయన సుత మస్తు మెచ్చుకుంటూ ఆట మంచిగా ఆడినామని. ఇటు గాలి మోటార్ దిగి సీదా సీఎం క్యాంప్ ఆఫీస్ కు వస్తే గిట్ ఎదుర్కొండు మంత్రి లోకేశం అన్న. శ్రీచరణి, మిథాలీ రాజులను లోపలికి తీసుకుపోయినాక సీఎం సార్ సుత అంతే సంబరంగా దగ్గరికి తీసుకొని మెచ్చుకుండు. ఎట్టెట్టాడీలు ఆడేటప్పుడు వాళ్ళకేమన్నా భయం అనిపించిందా అనేటి అన్ని మాట్లాడిలాట గిట్లా కూర్చొని. అటంక క్రికెట్ ఆట ఆడాలని ఎందుకు అనిపించింది, ఆట ఆడేటందుకు ఎవరెనకెంబడి ఉండి నడిపించిలో అన్ని కుల్ల చెప్పింది శ్రీచరణి. చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం. సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు. సో నేను అలా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయ్యింది. యాజ్ ఎ టీమ్ మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం సార్, వీ వాంట్ టు ప్లే ఫైనల్స్. మొదట్లో ఓడిపోతామేమోననేది భయం ఉండేనట. కానీ అటంక షెల్లె బాల్ తోని ఒక్కొక్కరిని అవుట్ చేసుకుంటూ వచ్చింది. గిట్లా దునియా కప్పు తెచ్చినందుకు షెల్లెను మెచ్చుకుంటే కాదు, గ్రూప్ 1 కొలువు గుంటూరులో 1000 గజాల ఇంటి జాగా 2.5 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పింది ఆంధ్ర గవర్నమెంట్. అటంక ఎంబడి పట్టుకొచ్చిన టీ షర్టును సీఎం సార్కి ఇచ్చిరు మిథాలీ రాజు, శ్రీచరణి కలిసి. కానీ ఏ మాట కా మాట ఆడపిల్లలైనా ఆడ పులులై కొట్లాడిర్రు, దునియా కప్పును పట్టుకొచ్చిర్రు మన దేశానికి.